హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో ఆ స్టడీ బ్లాగ్లోనే కొత్తగా ఏంటంటే అయితే ఒక హౌస్ వైఫ్ స్ట్రగుల్ అయితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూస్తూ ఇంకా చదువుకోవడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలా ఇంట్లో కూడా నేను చాలా అయితే ఫేస్ చేస్తున్నాను. సో దానివల్ల అని చెప్పేసి నా స్టడీ అయితే చాలా వెనుకబడిపోయింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జనరల్ అవేర్నెస్ చదువుతూనే జనరల్ ఇంటెలిజెన్స్ అయితే రీజనింగ్ అయితే చదువుతున్నాను అయితే మీకు చెప్పాను కదా. సో జనరల్ అవేర్నెస్లో జనరల్ సైన్స్ అనేది నేను స్టార్టింగ్లో చదువుతూ వస్తున్నప్పుడు దాన్ని మధ్యలోనే ఆపేసి రీజనింగ్ అయితే చదవాల్సి వచ్చింది. ఎందుకంటే మార్క్స్ స్కోరింగ్ రీజనింగే ఉందని చెప్పేసి అదే జనరల్ సైన్స్ అనేది నేనైతే మధ్యలో ఆపేసే రీజనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఏంటంటే రోజు ఒక చాప్టర్ అయినా చదువుతూ రావాలి అని చెప్పేసి నేనైతే ఒక 3 months ప్లాన్లో అయితే మీకు నేను చెప్పాను కదా. సో అలాగే నేను సైన్స్లో ఎన్సీఆర్టీ బుక్సే కదా మనం చదవాల్సింది. అయితే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ సో 9th క్లాస్ అయితే కంప్లీట్గా మొత్తం చదివేశాను. ప్లస్ 10th క్లాస్లో ఇప్పుడైతే నేను ప్రజెంట్ 8th చాప్టర్లో ఉన్నానండి. ఈరోజు మంత్ ఎండింగ్ కదా, February 28 కదా. సో మంత్ ఎండింగ్ ఇది ఒకవేళ సైన్స్ అంటే జనరల్ అవేర్నెస్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కంటిన్యూగా రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇంకా కరెంట్ అఫైర్స్ ఉంది నేను చదవాల్సింది. రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవి 3 అయితే నేను ఇంకా కవర్ చేయలేదు. ఇవి 3 అయితే నేను ఇంకా కవర్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఈరోజు ఎలాగైనా నైట్ అంతా కూర్చొని అయినా పర్లేదు కానీ జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ చేసేస్తే 10th క్లాస్ బుక్ కంప్లీట్ చేసేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కదా అని అయితే ఆలోచించానండి. ఎందుకంటే నేను మైండ్లో ఒకటి 2 days బ్యాకే ప్రిపేర్ అయ్యాను. ఫిబ్రవరి ఈ మంత్ ఎండింగ్ వరకైనా నేను కంప్లీట్గా సైన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి. బట్ అది అవ్వలేదు. ఇంకా ఇప్పుడు 8th చాప్టర్ కదా, 9, 10, 11, 12, 13 అంటే ఇంకా 5 చాప్టర్స్ ఉన్నాయండి. సో 5 చాప్టర్స్ ఎలాగైనా చేసి మార్నింగ్ లోపు కంప్లీట్ చేసేస్తే ఎర్లీ మార్నింగ్ అయితే వేరొక సబ్జెక్ట్స్తో అయితే నా డే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను ఒక ప్లాన్లో అయితే ఉండిపోయాను. ఎందుకంటే ఏదైనా ఒక పట్టుదల మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు అయితే మనం కష్టపడి చదవాలండి. సో అందుకని చెప్పేసి అయితే నేను ఎలాగైనా సైన్స్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే చూడండి 10:30 అవుతుంది, నైట్ 10:30. సో 10:30 to మరి మార్నింగ్ 8 AM వరకు ఈ 5 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను. చూద్దాము. మనం తొందరగా చదివేస్తే సరిపోదు కదా. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అలా అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో మెల్లగా చదివినా పర్లేదు కానీ ఎర్లీ మార్నింగ్ లోపు అయితే మ్యాక్సిమం 10 లోపు అయినా కూడా పర్లేదు. మొత్తానికైతే సైన్స్ అయితే కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నాను. సో ఈ నైట్ అంతా అయితే నా స్టడీ బ్లాగే ఉంటుందండి. సో తప్పకుండా అయితే చూడండి. స్టార్ట్ చేద్దాము. కరెక్ట్గా 10:30 అవుతుంది టైము. మీకు నేను టైం కూడా చూపిస్తాను చూడండి. అసలు బేసిక్గా అయితే మనము 6th to 10th వరకు అయితే ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చదవాలండి. సో 6th కాకపోయినా 9th, 10th అయితే చాలా కంపల్సరీగా అయితే చదవాలి. సో నేను 9th క్లాస్ కంప్లీట్గా అయితే అన్ని చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో 10th క్లాస్లో 11 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ప్రజెంట్ వచ్చేసి నాది 8th చాప్టర్ అండి. సో 8th చాప్టర్ అయితే చదువుతున్నాను. 10th క్లాస్లో వచ్చేసి మనకి టోటల్గా అయితే 13 చాప్టర్స్ ఉన్నాయి. ప్రజెంట్ నాది 8th చాప్టర్ అంటే 9, 10, 11, 12, 13. సో ఇంకా 8th చాప్టర్ కాకుండా 5 చాప్టర్స్ అయితే ఉన్నాయండి. సో ఈ 5 చాప్టర్స్ అయితే హోల్ నైట్ అయితే నేను కంప్లీట్ చేయాలి. సో అదైతే నా టార్గెట్ ఈరోజు. సో కంపల్సరీగా అవి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను పడుకుంటాను. సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత నైట్ అవుట్స్ చేస్తున్నారు అని చెప్పేసి. తప్పదండి. సో ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ డే అంతా చదువుకోవడం అయితే చాలా ఇబ్బంది. సో మా బాబాయ్ అయితే చాలా అల్లరి చేస్తాడు. సో తన అల్లరికి నేను డేలో అయితే చదువుకోలేను. సో అందుకని చెప్పేసి డేలో అయితే నేను కంప్లీట్గా అయితే బాబుని చూసుకోవడం కానివ్వండి, ఇంట్లో పనులు చేసుకోవడము. సో కొద్దిసేపు నిద్ర కూడా పోతాను ఆఫ్టర్నూన్ టైంలో. సో అందుకని చెప్పేసి నాకు ఉన్న టైం నైట్ కాబట్టి సో నైట్లో అయితే నేను చదువుకుంటూ ఉన్నాను. సో ఈ రోజునే కాదండి, నేను డైలీ అయితే కంపల్సరీ ఒక 12 వరకు అయితే చదువుతాను. సో అలాగే ఈరోజు అయితే సైన్స్ కంప్లీట్ అవ్వాలి అని ఒక టార్గెట్ ఉంది కాబట్టి కంప్లీట్గా హోల్ నైట్ అయితే చదవాలని అయితే అనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇలా నైట్ అంతా చదువుతూ ఉంటే నాకు నా ఇంజనీరింగ్ అయితే గుర్తొచ్చిందండి. సో అప్పుడైతే సెమిస్టర్ కోసం 1 day బ్యాటింగ్ అయితే చేసేవాళ్ళం. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం ఎంత అయితే చూద్దాము. చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. 12:19 అయితే అవుతుంది, 12:20 అయితే అవుతుంది.
అప్పటికే నాదైతే 8th చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఎందుకంటే అప్పటికే హాఫ్ ఆఫ్ ది చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండే. సో కొంచెమే కంప్లీట్ అయితే అయిపోయింది. సో అప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 12:25 అయితే అయిందండి. సో ఓల్డ్ నైట్ చదవాలని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి అయితే ఇంత స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నాను. సో అప్పటికి 8th చాప్టర్ అయిపోయింది. ఇంకా 9th అయితే స్టార్ట్ చేశాను. మీరు అడగచ్చు సైన్స్ కంప్లీట్ అయిపోయిందా అని చెప్పేసి. లేదండి, నేను నైట్ 3 వరకు అయితే చదివానండి. సో ఇలా బయట అయితే చదువుతున్నాను. చూడండి వెనకైతే ఎంత చీకటిగా ఉందో. చాలా భయం వేసింది నాకు. సో ఇంట్లో చదువుదామంటే అంటే డిస్టర్బెన్స్గా ఉంది ఫ్యాన్ సౌండ్. సో అందుకని చెప్పేసి అయితే బయట కూర్చోవాల్సి వచ్చింది. సో 3 o'clock వరకు చదివాను. అప్పటిలోపు అయితే బాబు అయితే లేచాడండి. సో వెళ్ళేసి తను పడుకోబెట్టే వరకు అయితే టైం అయితే అయిపోయింది. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయితే జరిగింది. ఓల్డ్ నైట్ చదువుదాము అనుకున్నాను, బట్ బాబు అయితే లేచాడు. సో తనని పడుకోబెట్టాల్సిందే ఉండే. సో అందుకని చెప్పేసి టైం అయితే అయిపోయింది. ఇంకా 3 చాప్టర్స్ అయితే మిగిలాయండి. 11, 12, 13 3 చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో అవైతే ఎర్లీ మార్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి. సో సైన్స్ అయితే అయిపోతుంది. సో March 1st నుంచి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ డే నుంచి అయితే కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అండ్ ఇంకోటి వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయాలి. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద